ఈరోజు మా ఈ కాలం మూవీ ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చినటువంటి ఎంఎం శ్రీలేఖ్ గారిని అలాగే సాయి రోనక్ గారిని ముఖ్యంగా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, మీరు ఇప్పుడు చూసినటువంటి ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని నేను భావిస్తున్నాను. అలాగే ఈ సినిమా నైనితాల్, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి నైనితాల్ అనేటువంటి లొకేషన్లో మేము చిత్రీకరణ చేయడం జరిగింది. ఆద్యంతం కూడా ఎంతో థ్రిల్లింగ్గా ఉన్నటువంటి చిత్రం ఇది. అందరికీ చాలా నచ్చుతుందని మేము చాలా భావిస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ మూవీకి అందరు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు మా హీరో గారు. ఆ క్రెడిట్ అంతా ఆయనకే వస్తుంది. కొత్త డైరెక్టర్, కొత్త మ్యూజిక్ డైరెక్టర్, కొత్త డిఓపి, కొత్త ఎడిటర్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ everybody for coming here. Firstly, I would like to thank Ram sir for having me in this film, and Lakshman sir, thank you. Our director sir, Suresh sir, Hemant sir, everybody, thank you so much. And I hope you all liked the trailer. And thank you, Ronak, for taking out your time and visiting us. So yes, we have really worked hard for this film, and I hope everybody likes it. Thank you. ఈ సినిమా కాలం ట్రైలర్ నేను ఈరోజు రిలీజ్ కంటే ముందే చూసిన. నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్లీ నాకు రామ్ గణపతి గారు యాజ్ అ డైరెక్టర్ మేము వర్క్ చేసినాం కలిసి. ఆయన కాన్సెప్ట్స్ చాలా యూనిక్గా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఈ సినిమా చూస్తే కూడా చాలా యూనిక్ కాన్సెప్ట్ అయితే నాకు అనిపిస్తుంది. పీపుల్ హూ వాచ్ ఇట్ జస్ట్ ఫర్ ద లవ్ ఆఫ్ మూవీస్ వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ ఈ సినిమాతోని మా రామ్ గణపతి గారు చాలా చార్మింగ్ హీరో కూడా అయిపోయారు. ఈ మూవీ ఐ సా ద ట్రైలర్, సంథింగ్ టైమ్ ట్రావెలర్, సంథింగ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. టైమ్ ట్రావెలర్ అనగానే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ ద ఎండ్ డెఫినెట్గా దానికి ఒక కన్క్లూజన్ డెఫినెట్గా ఇచ్చే ఉంటారు రామ్ గణపతి గారు. సో ఈ రోజుల్లో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా చిన్న సినిమా కథ బాగుండి సినిమా బాగుంటే డెఫినెట్గా ఆదరిస్తున్నారు. చిన్న సినిమాలే బాగా ఆడుతున్నాయి. సో ఈ మధ్యకాలంలో నేను చూస్తుంటే ఏదో ఒకటి అంటే ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలి అనే ఒక తాపత్రయం, ఒక తపన, ఒక ప్యాషన్. అస్సలు ఖాళీగా కూర్చోకూడదు. అది యాక్టింగ్ ఆర్ డైరెక్టర్ వాట్ ఎవర్. సో ఏదో ఒకటి చేయాలన్న ఎప్పుడు నిరంతరం కృషి చేస్తూనే ఉంటాడు రామ్ గణపతి. ఐ లైక్ దట్ హార్డ్ వర్క్. ఎందుకంటే నేను కూడా చాలా హార్డ్ వర్క్ చేసి చిన్నప్పటి నుంచి ఈ రోజున ఈ స్టేజ్లో ఉన్నాను. సో ఐ లైక్ దట్ హార్డ్ వర్క్ అండ్ దట్ థింగ్. విచ్చేసినటువంటి మా మీడియా మిత్రులకి, సోదరులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పాత్రికేయులకు అందరికీ నా పాదాభివందనాలండి. కొంతమందికి తప్ప. అదేంటో చెప్పే ముందు నా మూవీ గురించి నేను కొన్ని చెప్పుకోవాలి. సో ఈ కాలం సుమారు 8 ఏళ్ల తర్వాత, అంటే నేను డైరెక్షన్ చేసి 2017లో ఈ అనే సినిమా తీశానండి. అదొక డిజాస్టర్. అయితే తర్వాత మళ్ళీ 5 ఏళ్ళకి నిలదొక్కుని మళ్ళీ రాజయోగం అనే సినిమా తీశాను. దాని గురించి మాట్లాడుకునే ముందు, ఈ కాలం అనే మూవీ ఒక డైరెక్టర్, మన తెలుగు అతనే, చెన్నైలో ఉంటాడు ఆయన. ఎస్జే సూర్య గారి దగ్గర చాలామంది దగ్గర పనిచేశాడు. అసలు మాట్లాడడం చేత కాదు, కానీ పని విషయంలో బాగా చేస్తాడు. మా టీం అందరూ కొంచెం షైగా ఉన్నారు, అందరూ డెబ్యూ కాబట్టి. బట్ ఐఎమ్ నాట్ షై యాజ్ ఎన్ యాక్టర్, బికాజ్ నాకు డైరెక్షన్లో 2 సినిమాలు చేశాను. సో ఇప్పుడు ఈ కాలం అనేది అందరూ డెబ్యూస్ అండి. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి ఒక 14 years కిడ్, 14 ఏళ్ళ అబ్బాయి హమ్మీ అని. తను వాళ్ళ ఫాదర్ వచ్చి టిఆర్ కృష్ణ చైతన్య, మన ఏఆర్ రెహమాన్ గారి అసిస్టెంట్ కీబోర్డ్ ప్లేయర్. ఆయన చాలా చాలా పెద్ద మూవీస్కి పనిచేశారు. అయితే ఆయన దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. బట్ వాళ్ళ అబ్బాయి ఆయన చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ మూవీకి సొంతంగా ట్యూన్స్ ఇచ్చాడండి. ఎంత బాగా ఇచ్చాడంటే మీరు ఆ సాంగ్స్ వింటే ఓన్లీ 2 సాంగ్స్ కొట్టాడు, ప్లస్ కొంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. ఆ అబ్బాయి ఇచ్చిన ట్యూన్స్ బేస్ అవే వాళ్ళ ఫాదర్ కూడా మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం జరిగింది. ఐ థింక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీకు అందరికీ నచ్చుద్ది. ఈ మూవీ ఫినిష్ అయిపోయిన తర్వాత మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఈ మ్యూజిక్ అనేది మిమ్మల్ని హంట్ చేస్తుంది, అంటే అంత బాగుంటుందండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ నేను ఫస్ట్ టైం చాలామంది డెబ్యూట్స్తో యాజ్ అ డెబ్యూట్ యాక్టర్గా కూడా నేను కాలంతో మీ ముందుకు వస్తున్నాను. తర్వాత
ఇందులో మీకు నా మదర్గా మన పుష్పలో అల్లు అర్జున్ గారు మదర్ ఎవరైతే చేశారో కల్పలత గారు ఆవిడ యాక్ట్ చేయడం జరిగింది. ఆవిడతో నేను 2017లో ఈ అనే మూవీ చేశాను. సో అందులో చాలా ఎమోషనల్గా చేసి ఆవిడ చాలా మంది నడిపించారు వాడు ఎమోషన్తో. సో ఆ తర్వాత సిజు అని మనకి కేరళ నుంచి మనకి దేవి నుంచి ఆయన బాగా పరిచయం. సో యాంటాగనిస్ట్గా చేశారు. నేను మెయిన్ లీడ్గా చేశానండి. మా హీరోయిన్, నా లాస్ట్ రాజయోగం హీరోయిన్ అంకిత సాహా, షీ డిడ్ ఏ ఫ్యాబ్యులస్ జాబ్. అండ్ మీకు తెలియదు ఏంటంటే ఆ అమ్మాయి చాలా రొమాంటిక్ పాత్ర చేసింది రాజయోగంలో, కానీ ఈ మూవీలో చాలా ఎమోషనల్ క్యారెక్టర్ చేసిందండి. క్లైమాక్స్లో తన యాక్టింగ్ చూసి మనకి కళ్ళంటే నీళ్ళు వస్తాయి.